ఐపీఎల్ 2024 వేలంలో చాలా సంచలనాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో కొన్ని వింతలు కూడా నమోదయ్యాయి. దీంతో ఆయా ఫ్రాంచైజీల డొల్లతనం బయటపడుతోంది. మంగళవారం రోజున జరిగిన మినీ వేలంలో పంజాబ్ జట్టు రాచిన్ రవీంద్ర లాంటి ఆల్రౌండర్ కోసం సీఎస్కేతో కలిసి పోటీ పడింది. రవీంద్ర ప్రపంచ కప్లో అద్భుతంగా ఆడాడు. కానీ అతడి కోసం కేవలం 1,80,00,000 దగ్గరే పంజాబ్ వేలాన్ని ఆపేసి రవీంద్రను అప్పనంగా సీఎస్కేకు కట్టబెట్టింది. కానీ అదే పంజాబ్ జట్టు గత కొన్ని మ్యాచుల్లో ఏమాత్రం ప్రభావం చూపని పూర్తిగా ఫామ్లో లేని హర్షల్ పటేల్ కోసం 11 కోట్లకు పైగా ఖర్చు పెట్టింది. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఆర్సీబీ జట్టు తిక్క పనికి తెరలేపింది. ఆర్సీబీ మొత్తం పర్సు విలువ 25 కోట్లు ఉంటే ఒక కమ్మిన్స్ కోసమే 20 కోట్లు పెట్టడానికి సిద్ధమైపోయింది. ఎస్ఆర్హెచ్తో పోటీ పడింది. ఇది చూసి ఆర్సీబీ అభిమానులు జుట్టు పీక్కున్నారు. ఇక గుజరాత్ జట్టయితే అనామక ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ అనే ఒక ఆటగాడి కోసం వేలంలో ఏకంగా 10 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించిన గెరాల్డ్ కోయేజ్ కోసం 5 కోట్ల దగ్గరే ఆక్షన్లో పక్కకు తప్పుకుని ముంబైకి ఆ సూపర్ ఫాస్ట్ బౌలర్ను కట్టబెట్టింది. ఇలా ఈ ఆక్షన్లో కొన్ని వింతలు నమోదయ్యాయి. ఇవి చూసిన ఆయా ఫ్రాంచైజీల అభిమానులు మాత్రం మీరు మా పరువు తీశారు కదరా అని నోరెళ్లబెడుతున్నారు.